నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఏపీలో పలు కాయిర్ జియో టెక్స్టైల్స్ పరిశ్రమను బలోపేతం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ బీఎల్ఏలు ఎస్ఐఆర్ల అవగాహన సదస్సులో పాల్గొని పలు సూచనలు చేసిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ కదిరి బాబురావు, కేకే రాజు, వాస్పల్లి గణేష్ కుమార్. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి. గూగుల్ డేటా సెంటర్ కి నీరు, విద్యుత్ ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పనుల్లో అధికారుల జాప్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, పర్యావరణ అనుకూల ఫైబర్ ఉత్పాదకపై సీఎం పలు ప్రతిపాదనలు సమర్పించారు. ఏపీలో విస్తారంగా ఉన్న అరటి, కొబ్బరి, వెదురు, పోక వంటి ఉద్యాన పంటల నారను వాణిజ్యపరంగా వినియోగించి రైతులు, మహిళా సంఘాలకు అదనపు ఆదాయం కల్పించాలని కోరారు. అరటి కాండం నుంచి పీచు తీసే క్లస్టర్ యూనిట్లు, వెదురు ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలని కోరారు. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని రక్షించేందుకు వీలుగా కొబ్బరి పీచుతో కాయిర్ జియో టెక్స్టైల్స్ పరిశ్రమను బలోపేతం చేయాలన్నారు. మరోవైపు అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ ఏర్పాటుకు 280 కోట్లు విడుదల చేయాలన్నారు. ఇందుకోసం 10 ఎకరాలు కేటాయించామని సీఎం తెలిపారు. కుప్పంలో పీఎం మిత్రా పార్క్ 2.0, మంగళగిరిలో 22.36 కోట్లతో చేనేత పార్కు, అమరావతిలో చేనేత మ్యూజియంతో పాటు వివిధ క్లస్టర్లలో ఇంటిగ్రేటెడ్ వెట్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన గిరిరాజ్ సింగ్ కేంద్రం తరపున ఆంధ్రప్రదేశ్కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ఎడవ ప్రధాన కాలువ, వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల్లో జాప్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్ 2లో మిగిలిన బెంచింగ్ పనులను జూన్ 10లోగా, 1.7 కిలోమీటర్ల లైనింగ్ పనులను జూలై చివరి నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఫీడర్ కెనాల్ పరిధిలో 21 కిలోమీటర్ల లైనింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. తీగలేరు, ఈస్టర్ మెయిన్ కెనాల్స్ తో పాటు పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు పనులను జూన్ నెలాఖరుకు పూర్తి చేసి సీజన్ మొదలయ్యే నాటికి నల్లమల్ల సాగర్ రిజర్వాయర్ను నింపేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టులో ప్రారంభించే నాటికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి కొత్త మార్కాపురం జిల్లా, పాత ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జీవనాడి వెలుగొండ ప్రాజెక్టు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు తీసుకెళ్లేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఈ రెండింటి మీద కూడా ఇప్పుడే మా ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఈఎన్సీ అడ్వైజర్, సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో కలిసి ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ ద్వారా రివ్యూ చేయడం జరిగింది. దగ్గర 4 అవర్స్. ఈ రివ్యూలో చాలా క్లియర్గా ఏదైతే ఈ యొక్క వెలుగొండకు సంబంధించి హెడ్ వర్క్స్, రిటైనింగ్ వాల్ కానీ, వింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొన్న మే 15వ తారీఖు కల్లా హెడ్ వర్క్స్ని కంప్లీట్ చేయడం జరిగింది వెలుగొండకు సంబంధించి. అదేవిధంగా వెలుగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే కొల్లం వాగు, ఈ కొల్లం వాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కు ఉంటే రోజుకి మనకి 11,000 క్యూసిక్లు అంటే ఒక 1 TMC పెర్ డే పోవాలి. కాబట్టి కనీసం 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి అక్కడ తొలగిస్తేనే ఆ టన్నెల్లోకి ఆ కృష్ణా వాటర్ పోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ 1,80,000 క్యూబిక్ మీటర్ల మక్కు తీసేటువంటి ప్రక్రియను ప్రారంభించారు. కానీ అది కొంత నత్తనడక, అంటే కేవలం ఇప్పుడు 20,000 క్యూబిక్ మీటర్లు నడిచింది. రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈరోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా
టన్నెల్ 2కి సంబంధించినటువంటి బెంచింగ్ ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నాయి. ఆ బెంచింగ్ పనులు కనుక మనం పూర్తి చేసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం బిఎల్ఏలు ఎస్ఐఆర్ల అవగాహన సదస్సు జగదాంబ జంక్షన్లో ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబురావు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కెకే రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి రాబోయే కార్యాచరణపై బిఎల్ఏలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి అబద్ధపు పాలనకు ప్రజలు విసిగి వేసారిపోయారని, జగన్ పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సదస్సులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర క్రిస్టియానిటీ మైనారిటీ విభాగం అధ్యక్షులు జాన్ వెస్లీతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్, ఇతర దక్షిణ నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏదైతే ఎస్ఐఆర్ గురించి ప్రోగ్రాం పెట్టామో, ఎస్ఐఆర్ గురించి చెప్పారు మీకు ఇప్పుడు వాసుపల్లి గణేష్ గారు. డెఫినెట్గా మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అధికార పార్టీకి. అధికార పార్టీ నుంచి మనం మోసాల నుంచి తప్పించుకోవాలి అంటే ఈ ఎస్ఐఆర్ గురించి మనం ఇప్పుడు ఏ విధంగా చెప్పామో దాన్ని 100%గా ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో ఓటర్లు తీసేయడానికి చాలా ఏదో కాజు పెట్టి తీసేసి గెలవాలనే ఉద్దేశంతో ఉంటారు. ఇటువంటిది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఆమె కేవలం ఓడిపోయింది 15,000 ఓట్లతో అయితే 77,000 ఓట్లు ఆ ఒక్క నియోజకవర్గంలోనే తీసేయడం జరిగింది. ఈ విధంగా తమిళనాడులో కూడా కొన్ని ప్లేసుల్లో కూడా అదే విధంగా తమిళనాడు సీఎం దగ్గర కూడా ఈ విధంగా ఓటర్లు తీసేశారు. రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక ఓటు హక్కుని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా కాపాడుకుని మన నిర్ణయాల ప్రకారం రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు ఏ విధంగా నిర్ణయించాలనే ఉద్దేశంతో ఈ ఓటు హక్కును కాపాడటం కోసం దీని మీద రేపు జూన్ 15వ తారీఖు నుంచి జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రోగ్రాం సంబంధించి చాలా చక్కగా ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి అందరికీ కూడా అర్థం, ప్రతి బిఎల్ఏకి కూడా చాలా ఏదో గులాబీ మొక్కకు అంటుకట్టిన విధంగా ఈరోజు గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారందరికీ ఆహ్వానం కలిగే విధంగా ఆయనకి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ బిఎల్ఏ మీటింగ్ చూస్తుంటే ఎన్నికలకు ముందు ఒక ప్రచండమైన వేవ్ ఉంటుంది. ఎన్నికలకు ముందు ఒక వేవ్ ఉన్నప్పుడు గెలిచే పార్టీ ఏది, గెలిచే అభ్యర్థులు ఎవరనేది. ఎన్నికల ముందు ఫైనల్గా బిఎల్ఏస్ మీటింగ్ జరుగుతుంటాయి, బూత్ లెవెల్ ఏజెంట్స్. అప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈరోజు ఈ బిఎల్ఏలు అందరూ కూడా దక్షిణ నియోజకవర్గాలు అంతే ఉత్సాహంతో ఉన్నారు. వారందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మీ అందరి ఓటు కాపాడే బాధ్యత ఈ వాసుపల్లి గణేష్ కుమార్ది, వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్తగా తెలియజేస్తున్నాం. ఇది ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రధానంగా ఓట్ అనేది తొలగించడానికి కానీ యాడ్ చేసుకోవడానికి కానీ, దొంగోట్లు తీసేయడానికి కానీ, డెత్ ఓట్స్ తీయడం కోసం కానీ, అదే ప్రక్రియలో ముఖ్యంగా వీ డోంట్ బిలీవ్ చంద్రబాబు నాయుడు. వన్స్ ఎ లయర్ ఇస్ ఆల్వేస్ ఎ లయర్. అతనికి ఈజ్ అబిచ్యుయేటెడ్ అఫెండర్ అన్నమాట, లయర్ అన్నమాట. దొంగ అంటే బతికుండే ఓట్లని కూడా మా ఓట్లని తీసేయడానికి ప్రయత్నాలు చేశారు. గతంలో 2024 ఎలక్షన్స్లో ఒక ప్రోగ్రాం పెట్టి 10 పారామీటర్స్ ఏమో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి ఆ 10 పారామీటర్స్లో ఆన్సర్లోని వాళ్ళు వైఎస్ఆర్సీపీ అని తెలుసుకునే విధంగా చూడండి ఎంత నక్కజిత్తులో. మహిళలను కేవలం ఓటర్లుగానే కాకుండా నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. మహానాడు వేదికగా చట్టసభల్లో మహిళలకు 33% టికెట్లు కేటాయించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని కొనియాడారు. నాడు మహానేత ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా వ్యవస్థ ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారని గుర్తు
గుర్తు చేశారు. మహిళలు కేవలం ఓటు వేసే స్థాయిలోనే కాకుండా ప్రజా విధానాలను రూపొందించి నిర్ణయాధికారులుగా ఎదగాలనేదే ప్రభుత్వ సంకల్పమన్నారు. తీవ్ర ఎండలను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో మహిళలు మహానాడుకు తరలిరావడం పార్టీపై వారికి ఉన్న నమ్మకాన్ని నిదర్శనమని హోంమంత్రి పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలను టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఏ రాజకీయ పార్టీలు కూడా. అంటే అంత స్ట్రాంగ్గా డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి. ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు ఎలా అయ్యాలో తీయాలో కూడా తెలియని మహిళ, బ్యాంకుకి నువ్వెందుకులే అని చెప్పే మనిషి, ఇంట్లోని భర్త, ఈరోజు నువ్వు బ్యాంకుకి వెళ్ళి డ్వాక్రా రుణం ఇస్తున్నారంట, డ్వాక్రా రుణం కట్టాలంట, వెళ్ళి రా అని చెప్పుకునే పొజిషన్. అంటే ఈరోజు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఒకసారి చూడాలి. ఇటువంటి నేపథ్యంలో మనం కొంచెం బాధపడాల్సింది, కొంచెం ఇబ్బంది పడాల్సింది ఏంటంటే, ఈ మహిళలకి సంబంధించి ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనుకున్న బిల్లు 30 సంవత్సరాలుగా కూడా అంటే వస్తుంది వెళ్తుంది ఏదో దోబూచులాట్లాగా ఆడి ఆఖరికి మొన్న ఇంప్లిమెంట్ అవుతుంది అని దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎదురు చూసిన క్షణాన్ని కూడా ఒక్కసారిగా నీరుగార్చిన పరిస్థితి. అయితే దాన్ని ఈరోజు మహానాడు వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్, సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి గారు, మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద నేను మహానాడు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పి, ఆ మహిళలకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా రాకపోయినా మా పార్టీ ఒక సిద్ధాంతం తీసుకుంటుంది. దాంట్లో మేము చట్టసభల్లో మేము ఎవరికైతే సీట్లు కేటాయిస్తామో ఆ సీట్లలో 33% రిజర్వేషన్ మేము మహిళలకు ఇస్తామని చెప్పి ధైర్యంగా అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో దీనికి నిజంగా చాలామంది అంటే లోపల ఎలా ఉన్నా బయట మాత్రం కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళు అవనేయండి, మనం అబ్జర్వ్ చేసుకుంటే రాజకీయంగా ఫస్ట్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ మహిళల గ్రూపు, ఇక్కడ పురుషుల గ్రూపు ఉందనుకోండి, అభ్యర్థి డైరెక్ట్గా వెళ్ళి మహిళ దగ్గరికి వెళ్తాడు, అమ్మ నాకు ఓటే అంటాడు, తర్వాత అయ్యా నాకు ఓటే అంటాడు. అంటే రాజకీయంగా మహిళ ఎంత వాళ్ళకి ఒక సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది మహిళ దగ్గరికి వెళ్ళేసరికి. అందులో ఒక మహిళకి చెప్తే 10 మంది మగాళ్ళతో సమానం అన్న ధ్యాస కూడా ఒక పొలిటికల్ లీడర్కి ఉంటుంది. అంటే మేము మహిళా ఓట్లతో గెలుస్తున్నామంటారు. మహిళలకు సంబంధించి అంటే మేనిఫెస్టో, ఏ పార్టీ మేనిఫెస్టో అయినా మహిళలకు సంబంధించిన మేనిఫెస్టో లేకుండా ఏ మేనిఫెస్టో. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యతని విజయనగరం జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో 2వ వారం కార్యక్రమాన్ని స్థానిక కడపాక వద్ద శనివారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కాలువల్లో పూడిక తొలగించే ప్రక్రియను ఆయన స్వయంగా ప్రారంభించారు. అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై మన పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కోరారు. 4 వారాల ఈ కార్యక్రమంలో భాగంగా 2వ వారం కాలువలు, డ్రైన్లో పూడిక తొలగించి శుభ్రపరచడం జరుగుతుందని చెప్పారు. చెత్తను కాలువల్లో వేయకూడదని, చెత్త బుట్టల్లో వేసి ఇంటింటికి వచ్చే పారిశుద్ధ్య పని వారికి అందజేయాలని కోరారు. మన మున్సిపాలిటీస్లో అంతా కూడా ఒక 4 వారాల ప్రోగ్రాం మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది 4 వారాల ప్రోగ్రాం అంటే టు సెన్సిటైజ్ ది పీపుల్, టు సెన్సిటైజ్ ది మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్ వర్కర్స్ అందరినీ కూడా. ఎందుకు? ఇది అందరి బాధ్యత కూడా. మన ఊరును క్లీన్గా ఉంచుకోవడం అది ఒక మున్సిపాలిటీ బాధ్యతే కాదు, అందరి బాధ్యత కూడా. ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ మీరు చూస్తే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకునింది. ఇది ఒకరి బాధ్యత కాదు, ఎవరైతే చెత్త వేస్తున్నారో, చెత్త క్లీన్ చేస్తున్నారో అందరి బాధ్యత ఇదని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇందులో భాగంగా మనము ఫస్ట్ 4 వీక్ ఒక థీమ్ తీసుకొని మనము ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వారంలో మనము డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు డ్రైన్స్ మనం క్లీన్ చేస్తాము, మళ్ళీ మనం తెచ్చి మన చెత్త అంతా డ్రైన్లో వేస్తే మన ఇల్లే కాదు మనది, మన వీధి కూడా మనదే, మన ఊరు కూడా మనదే. సో దయచేసి మీరు ఏదైతే చెత్త ఉందో ఇంటింటికి చెత్త వాహనం వచ్చినప్పుడు ఆ వాహనంలో ఇవ్వండి. ఎక్కడైతే మనకు డంపర్ ఉందో ఆ డంపర్లో వేయండి మీరు. అంతేగాని ఇట్లా వీధిలో వేసారంటే అగైన్ మన చెత్త మన కెనాల్స్లోనే ఇరుక్కుపోతుంది.
టీడీపీ మహానాడు 2026 రాష్ట్ర వ్యాప్తంగా ఘన విజయం సాధించిన సందర్భంగా తెనాలిలోని స్వర్ణ ఇన్లో వేమూరు నియోజకవర్గ విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మహానాడును విజయవంతం చేశారని కొనియాడారు. డిజిటల్ సాంకేతికత ద్వారా అమరావతిలో జరిగిన ప్రధాన కార్యక్రమాలను గ్రామస్థాయికి చేర్చడం అభినందనీయమన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలే మార్గదర్శకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. మహానాడులో స్త్రీశక్తిపై చర్చించిన మహిళా సాధికారకు నిదర్శనమని ఆయన రాబోయే రోజుల్లో ఇదే ఐక్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వేమూరులో మహానాడు నిర్వహణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని సభలో పాల్గొన్న నాయకులు స్పష్టం చేశారు. మీరందరూ సహకరించండి. ఉమ్మడిగా ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ గెలిపే ధ్యేయంగా మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈరోజు మనం ఒక మాట చెప్తే, ఒక బాధ్యత ఇస్తే మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారో అదే విధానంలో అన్నీ కూడా మన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా జరగాలి. మీరందరూ కూడా సహకరిస్తారనేది నాకు పూర్తి ఒక నమ్మకం వచ్చింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినాక మీ మీద రెట్టింపు నమ్మకం నాకు పెరిగింది. గతంలో నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను సామాన్యమైన విషయం కాదు, 4 సార్లు పోటీ చేస్తే నన్ను మీరు భుజాలకు ఎత్తుకొని మోసారు, గౌరవించారు, 3 సార్లు గెలిపించారు. ఈ నియోజకవర్గం గురించి చంద్రబాబు నాయుడు గారే మీకు చెప్పారు క్యాడర్ మీటింగ్లో. అంత తేలికైన నియోజకవర్గం కాదు వేమూరు నియోజకవర్గం. నల్లేరు మీద బండిలాగా పోయే నియోజకవర్గం కాదు. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ రకరకాల దీనిలో అది ఆటోమేటిక్గా ఒక పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో రెండే ఉంటాయి. ఈ నియోజకవర్గం అటువంటిది కాదు, చాలా టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ. ప్రకృతి సోయగాల నడుమ కొండల మధ్య వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా భక్తి పారవస్యంతో కలకల్లాడింది. పచ్చని అడవులు, ఔషధ మొక్కలు, సుగంధఖాలులు, గంగధార ప్రవాహం మధ్య వెలిసిన సింహగిరి భక్తులకు అపూర్వమైన దైవానుభూతిని కలిగించింది. 1000 ఏళ్ల చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న సింహాచల క్షేత్రంలో నిర్వహించిన స్వామివారి స్వాతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ప్రత్యక్షంగా 505 మంది దంపతులు, పరోక్షంగా 98 మంది దంపతులు పాల్గొనగా మొత్తం 603 జంటలు స్వాతి హోమ సేవలో భాగస్వాములై స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు ప్రభాత ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఉత్తర రాజగోపురం సమీపంలోని వార్షిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ సుదర్శన స్వామివారిని ఆసీనులు చేసి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మెగా మేళాలో మహిళలకు 7 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేశారు. బ్యాంక్ జనరల్ మేనేజర్ జె జుమ్మిలాల్, డిఆర్డీఏ పీడీ హరిహర్నాథ్, రీజనల్ మేనేజర్ కె ఆంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులను అందజేశారు. మొత్తం పంపిణీ చేసిన రుణాలలో స్వయం సహాయక సంఘాలకు 6.50 కోట్లు, పశు సంవర్ధక రంగానికి 30 లక్షలు, లక్కపతి దీదీ పథకం కింద 20 లక్షలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మహిళలు రుణాలను ఉత్పాదక రంగాల్లో పెట్టుబడిగా పెట్టి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రజల, రైతుల ఆర్థిక అభివృద్ధికి అన్ని రకాల రుణాలు అందించేందుకు బ్యాంక్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% టికెట్లు కేటాయిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయంపై నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు జరిగాయి. ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ తల్లికి వందనం, దీపం 2.0, ఉచిత సిలిండర్లు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలతో చంద్రబాబు ప్రభుత్వం మహిళా సాధికారత చేతల్లో చూపిస్తుందన్నారు. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేస్తూ సొంత తల్లి చెల్లికే న్యాయం చేయలేని జగన్ మహిళల రక్షణ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయ నిర్మల, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, సర్వసిద్ధి అనంతలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి నా కుటుంబం
అన్న ఎన్టీ రామారావు గారికి తోడుగా ఆనాటి నుంచి ఈనాడు లోకేష్ బాబు గారు వరకు తోడుగా ఉంటూ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకు అవకాశం ఇచ్చి 4వ పర్యాయం శాసనసభ్యురాలుగా పోటీ చేసి 3 పర్యాయాలు శాసనసభ్యురాలుగా విజయంలో మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో నేను ఇవాళ ప్రస్తుతం ఉన్నాను అంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారం, లోకేష్ బాబు గారి యొక్క చేయూత అని చెప్పి మరి అదే దశగా ఇవాళ ఏదైతే 33% రిజర్వేషన్ మహిళల కోసం చట్టసభల్లో నిన్న జరిగిన మహానాడు వేడుకల్లో లోకేష్ బాబు గారు ప్రకటించారో మరి రాష్ట్ర మహిళలందరి తరపున మా విశాఖపట్నం పార్లమెంటు మా మహిళ యువశక్తి తరపున స్త్రీ శక్తి తరపున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు మా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్కు నీరు, విద్యుత్ ఏ విధంగా సమకూరుస్తారో కూటమి ప్రభుత్వం స్పష్టం చేయాలని సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నలమూతి చక్రవర్తి డిమాండ్ చేశారు. శనివారం హోటల్ మేఘాలయలో తెలుగు శక్తి ఆధ్వర్యంలో జరిగిన ఉత్తరాంధ్ర మేధోమదన సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నగర ప్రజల అవసరాలను పక్కన పెట్టి గూగుల్కు వనరులు మళ్లిస్తారా అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉపాధి లభించినప్పటికీ భారీ సంస్థకు ₹20,000 కోట్లు రాయితీలు ఇవ్వడం, సత్వా సంస్థకు తక్కువ ధరకే 30 ఎకరాల భూమిని కట్టబెట్టడం సరికాదన్నారు. వైసీపీ కూటమిల తీరు ఒకేలా ఉందని, ఏపీలో రాజకీయ ప్రత్యామ్నాయం రావాలని చక్రవర్తి అభిప్రాయపడ్డారు. అనంతరం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఉచితాల పేరుతో ప్రజలను బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలోనే ఓ మహా ఉద్యమాన్ని తీసుకురాబోతున్నట్లు రామ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా, ప్రజల పక్షంగా, ప్రజా సమస్యలు గురించి మాట్లాడే ఒక పార్టీ అనేది లేకుండా అయిపోయాయి. 2 పార్టీలు కూడా దాదాపు కుమ్మక్కు అయ్యే దశలో ఇటువంటి పౌర సంఘాలు చేసే కృషి, ప్రజా సమస్యల మీద చేసే పోరాటం చాలా అవసరం. రామ్ గారు సంస్థ చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నాను. ఇక ఉత్తరాంధ్ర సమస్యలు, నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను. రాయలసీమకి వెళ్తే రాయలసీమ సమస్యలు, వైజాగ్ వస్తే ఉత్తరాంధ్ర సమస్యలు, అటు విజయవాడ వెళ్తే అక్కడ కూడా సమస్యలు. మాకు అసలు పెట్టుబడులే రావట్లేవు అంటారు వాళ్ళు, ఏది విజయవాడ, గుంటూరు, గోదావరి జిల్లాల్లో. కాబట్టి మనకు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం మనకు మక్కువ సహజంగా. కానీ ఉద్యమం చేసే వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్సే కనిపిస్తుంటాయి. నాకు ఈరోజు మరి నాడు స్వతంత్రం రావాలి, స్వార్థం నశించాలి, కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు పోవాలి, ఎందరో మంది మహనీయులు పోరాడితే స్వతంత్రం వచ్చింది. మరి ఈవేళ ఆ స్వతంత్ర ఫలాలు దక్కుతున్నాయంటే దక్కట్లే. తిరిగి మనం మళ్ళీ బానిసలు బతుకుతున్నాం. అంటే స్వతంత్ర భారతదేశంలోనే నాడు మనం బ్రిటిషులు బతికితే ఈవేళ మనం మన వాళ్ళ దగ్గరే బానిసలు బతుకుతున్నాం. పార్టీలు ఏమైనా కావచ్చు, కానీ సిద్ధాంతాలన్నీ ఒకటే, బ్రిటిష్ సిద్ధాంతాలే తప్ప ప్రజల కోసం పనిచేసి పార్టీలు ఒక ఇంటిఆర్ చేశారు తప్ప తర్వాత వచ్చిన వాళ్ళంతా స్వార్థం, సొంత ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ కనీసం ఇలా చేస్తే బాగుంటుంది, యువతిని ఎలా చేయాలి, వ్యవసాయ ఆధారిత పరిస్థితులు తీసుకురావాలి అనే ఆలోచన లేదు. కేవలం ప్రజల్ని ఒక బిచ్చగాళ్ళ మాదిరిగా ఉచిత పథకాలు పెట్టి ఎంతసేపు ఒక బిచ్చగాళ్ళలా చూస్తున్నారు తప్ప మనుషుల్లా చూడలేదు. ఏ ప్రభుత్వమైనా సరే ఒక ఎన్టీఆర్ఏ చూశారు తప్ప మిగతా వాళ్ళంతా ప్రజల్ని కేవలం ఎలక్షన్ అప్పుడు మాత్రమే ప్రజలుగా గుర్తిస్తున్నారు ఓటు కోసం. అది అయిన మరుక్షణం వాళ్ళని బిచ్చగాళ్ళని చేస్తున్నారు. మార్పు రావాలి, మొదలవ్వాలి, ఒక నూతన అధ్యాయం రావాలి, లిఖించబడాలని చెప్పి ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం కానీ రాగద్వేషాలు లేకుండా సమాజం బాగుందని చూస్తాం. కుర్మన్నపాలెం పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన దారుణ దోపిడీ కేసును దువ్వాడ క్రైమ్ పోలీసులు కేవలం 24 గంటల్లో అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో 3 పాత నేరస్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13,500 నగదు, రెడ్మీ మొబైల్ ఫోన్, దాడికి ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ ఏసీపీ భవ్యారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.
అల్లూరు జిల్లాకు చెందిన కిల్లో పరశురాం ఈ నెల 22న రాత్రి కూర్మన్నపాలెం వద్ద పొదల్లోకి వెళ్లగా 3 నిందితులు వెనక నుంచి వచ్చి దాడి చేసి కర్రలతో కొట్టారన్నారు. బాధితుడి మొబైల్, వెండి కడియం లాక్కోవడమే కాకుండా భయపెట్టి ఫోన్ పే ద్వారా 20,000 రూపాయలు బలవంతంగా బదిలీ చేయించుకున్నారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కల్లూరు శ్రీనివాసరావు కేసు నమోదు చేసి నిందితులను 24 గంటల్లో పట్టుకున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా తిరగొద్దని, అత్యవసరమైతే డైల్ 112కు సమాచారం ఇవ్వాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22న కిల్లో పరశురామ్ అనే అతను అనకాపల్లికి చెందిన వ్యక్తి కేఎంఆర్ ట్రేడర్స్ అనే ఒక కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు గత ఏడాది నుంచి. సో 22న సుమారుగా రాత్రి 7 గంటల సమయంలో అతని పని సమాప్తం చేసుకొని తిరిగి వచ్చే టైంలో మనకి కూర్మన్నపాలెం పెట్రోల్ బంక్ దగ్గర అతని నేచర్ కాల్ కోసం పొదల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 3 గుర్తు తెలియని వ్యక్తులు అతని 2 చేతులు వెనకాల నుంచి పట్టుకొని అతన్ని ఫస్ట్ డబ్బు ఇవ్వడానికి బెదిరించడం జరిగింది. అతను ఇవ్వకపోవడంలో పక్కనే ఉన్న ఒక 2 కట్టెలతో అతన్ని కొట్టి వెంటనే అతని దగ్గర డబ్బులు అడగడం జరిగింది. అతని దగ్గర లేకపోవడంలో అతని జోబులో ఉన్న ఒక ఫోన్ తీసుకొని అతన్ని బెదిరించి అతని ఫోన్ ద్వారా ఫోన్పే 20,000 రూపాయలు డిఫరెంట్ ఖాతాల్లో వేసుకోవడం జరిగింది. అలాగే అతనికి చేతుకున్న ఒక 50 గ్రాముల వెండి కడియం, అతని ఈ రెడ్మీ మొబైల్ అనేది అతని ఒక 10,000 విలువ చేసే మొబైల్ ఫోను, అలాగే అతని దగ్గర ఫోన్పే ద్వారా కాజేసిన ఒక 20,000 రూపాయలు మొత్తం దోచుకోవడం జరిగింది. సుమారుగా ఒక 31,000 డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇది అతన్ని వెంటనే వెనకాల నుంచి తోసేసి ఇతని కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. జిల్లా ప్రజల సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా గరుగుబిల్లి మండలం సీతారామపురం గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరితో కలిసి ప్రజల నుంచి త్రాగునీరు, రహదారులు, విద్యుత్ పింఛన్లు, భూ వివాదాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా వేగంగా పరిష్కరించవచ్చని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వినతులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా 49వ వార్డులో జరిగింది. ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ రవికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం జోనల్ కమిషనర్, మెడికల్ ఆఫీసర్ సమక్షంలో వార్డు ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ రవికుమార్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయడం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. మున్సిపల్ వాహనాలు వచ్చినప్పుడే తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలని కోరారు. ప్రజలందరి సహకారంతో 49వ వార్డును క్లీన్ అండ్ గ్రీన్లో నంబర్ 1గా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, శానిటేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వార్డును స్వచ్ఛంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. ఏపీలో పలు కాయిర్, జియో టెక్స్టైల్స్ పరిశ్రమను బలోపేతం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతున్న వైఎస్ఆర్సీపీ, బీఎల్ఏలు, ఎస్ఐఆర్ల అవగాహన సదస్సులు. సదస్సులో పాల్గొని పలు సూచనలు చేసిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ కదిరి బాబురావు, కేకే రాజు, వాస్పల్లి గణేష్ కుమార్. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించిన సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి. గూగుల్ డేటా సెంటర్కి నీరు, విద్యుత్ ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్.
పోలవరం వెలుగొండ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పనుల్లో అధికారుల జాప్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.